పిల్లల్ని ఎక్కువగా గారాబం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పిల్లల పట్ల మనం పాటిస్తున్న మూఢనమ్మకం, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్ధకస్తుల్ని చేస్తూ, వారిని నాశనం చేస్తున్నాయి. ఇప్పటి పిల్లలు 70% మంది పిల్లలు మంచినీళ్ళు, పాలు, ఏమన్నా కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. ఇంటి దగ్గర చిన్న చిన్న పనుల్లో సహాయం చేయరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తారు. ఏమన్నా మనం తిట్టినా వస్తువులు విసిరి కొడతారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో చెప్తే రాదు. మాటలతో చెప్పినా వినకపోతే కొట్టక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో భయం లేదు. ఇంట్లో భయం లేదు. అందువల్లే మన సమాజం ఈరోజు భయానికి గురవుతుంది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టుల్లో శిక్షలకు గురవుతున్నారు. గురువు అంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, బడికి రానివని ఎందుకు రాలేదు అని అడగకూడదు. చదివినా చదవకపోయినా కొట్టకూడదు, తిట్టకూడదు. కొంతమంది తల్లిదండ్రులు మా వాడు చదువుకున్నా ఏమీ కాదు కొట్టద్దు అని చెప్తున్నారంట. స్కూల్లో కొట్టకుండా ప్రేమగా చెప్తే వింటారా? అది ఎలా సాధ్యమవుతుంది? మరి సమాజం ఎందుకు ఇలా చేయదు? మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా? మంచి నేర్పే వాళ్ళకి స్కూల్లో హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. అదే వాడు పెద్దయ్యాక తప్పు చేస్తే శిక్ష మరణం. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల వల్లే జరుగుతుంది. 90% టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించకూడదు. ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. పిల్లలు చెడిపోవడానికి ఫోన్లు, స్నేహితులు, మీడియా 60% కారణమైతే 40% మాత్రం తల్లిదండ్రులదే తప్పు. ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. కానీ ఇది నిజం. 12 ఏళ్ల అమ్మాయి స్కూల్లో టీచర్ మందలించిందని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయింది. అంత చిన్న ఏజ్ లో వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? గారాబంలో పెరిగిన పిల్లలు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వాళ్ళకి డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకి సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేపులు, హత్యలు చేస్తున్నారు. న్యూస్‌లో చూసాం. హైదరాబాద్‌లో ఒక అబ్బాయి దొంగతనానికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి అడ్డొచ్చిందని హత్య చేశాడు. భావితరాల పిల్లల కోసం పిల్లలు మార్చే బాధ్యత మనందరిపై ఉంది.